ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఉన్నాం. లింగంపర్తి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఒరుపుల తమ్మయ్య బాబు నివాసం వద్ద జనసేన పార్టీ కార్యాలయం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ యొక్క జనసేన కార్యాలయం వద్ద వివేకానంద సేవా సమితి ట్రస్ట్ అలాగే జన సైనికులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంతో పాటు ఉచిత కంటి వైద్య చికిత్సా శిబిరం కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడికి జనం రావడం జరిగింది. అలాగే ఈ యొక్క రక్తదాన శిబిరంలో భారీ ఎత్తున యువకులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అసలు అక్కడ జరుగుతున్న ఈ యొక్క రక్తదాన శిబిరం అలాగే ఆ కంటి వైద్య చికిత్సా శిబిరం కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభారాజా ఓటమి ఎమ్మెల్యే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఒరుపుల తమ్మయ్య బాబు కూడా పొద్దుటి నుండి కూడా భారీ ఎత్తున ఈ యొక్క జనసందోహంలో యువకులు అలాగే జనసేన కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే రక్తదానాన్ని కూడా ఎక్కువ శాతం రక్తదానాన్ని కూడా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన మహిళలు వాళ్ళు అలాగే కొంతమంది చిన్నపిల్లలకు కూడా ఈ యొక్క కంటి పరీక్షలు నిర్వహించడం అలాగే ఇక్కడ కళ్ళజోళ్ళు ఆపరేషన్ అవసరమైన వారిని వైద్య నిమిత్తం అక్కడ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ వైద్య నిపుణులు కూడా తెలపడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు ఆ రక్తదాన శిబిరంలో కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇక్కడ రక్తం తీసుకొని నిల్వల నిమిత్తం పంపించడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా వరద బీభత్సం సృష్టిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పుట్టినరోజులు గట్టవద్దు. అయితే ఏదైతే ఈ యొక్క మీరు చేయాలనుకున్న బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి సర్వం కోల్పోయి నీట మునిగిపోయిన అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసేలా జన సైనికులకు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మాత్రం ఈ యొక్క నియోజకవర్గ స్థాయి జన సైనికులు అందరూ కూడా మేము ఖచ్చితంగా రక్తదానాన్ని ఇస్తాం, అలాగే ఈ యొక్క ఉచిత నేత్ర చికిత్స శిబిరం ఏదైతుందో దానికి సహాయాన్ని అందిస్తాం, అది కూడా సేవ కదా అని చెప్పేసి వీళ్ళంతా చేయడం జరుగుతుంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభారాజా అలాగే జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారు. దీంట్లో ఒరుపుల సత్యప్రభారాజా ఒరుపుల తమ్మయ్య బాబు ఏమన్నారనేది కూడా మనం చిత్రీకరించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రం అంతా జరుపుకుంటుంది. అందులో భాగంగా ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఈ యొక్క జనసేన పార్టీ తరఫున ఈ లింగపర్తి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు అందరూ కూడా రక్తదాన శిబిరం నిర్వహిస్తా ఉన్నారు. అలాగే ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరం కూడా నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి సత్యప్రభ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క కార్యక్రమాలు ఇదోడి ప్రతి ఒక్కరు కూడా ఒక అడ్మైర్ అయ్యి ఆయన పట్ల ఆకర్షితులయ్యి ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ స్వచ్ఛందంగా చేస్తా ఉన్నారు. మరి చాలా సంతోషం ఈ విషయంలో. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఉండడం. మరి అయితే దురదృష్టవశాత్తు మరి ఈ రోజున రాష్ట్రంలో 75% వరదల్లో చిక్కుకుని రాష్ట్రం అంతా కూడా విలవిల్లాడుతూ ఉంది. మరి అందుకని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ కేకులు కట్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు అన్ని ఆపి పేద ప్రజలు ఎవరైతే వరదల్లో చిక్కుని ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. భగవంతుడి దయ వల్ల మన ఏరియా మెట్ట ప్రాంతం అవడం వల్ల మనకి వరద యొక్క ఇబ్బంది లేని కారణంగా మరి ఇక్కడ మనం కార్యక్రమాలు సజావుగా చేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ మరి ఎన్నో సంవత్సరాలు ఇటువంటి పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజలందరికీ కూడా ఆయన ఒక పెద్ద ఆశాకిరణంగా మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అందరూ కూడా
అభివృద్ధిలో వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యేశ్వరాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మరి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఈ లింగంపర్తి గ్రామంలో మన ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గారు పెద్దలు తమ్మయ్యబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం అయితే ఉచిత కంటి వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి నన్ను ఆహ్వానించిన తమ్మయ్యబాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఏదైతే ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందడుగు వేసి వారి ఆధ్వర్యంలో మనం అందరం ప్రయాణిస్తున్నాం. ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పుట్టినరోజు సందర్భంగా పేదలకి సహాయక కార్యక్రమాలు అందజేయాలని ఆయన ఆదేశం మేరకు ఈరోజు ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి సహాయం అందించిన ఉచితంగా వచ్చిన గౌతమి కంటి ఆసుపత్రి వారికి, రోటరీ బ్లడ్ బ్యాంక్ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందు ఇంకా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వరద ఇప్పుడు రాష్ట్రంలో చాలా చోట్ల వరద అన్నది వర్షాల వల్ల చాలా వరద ముప్పు ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జనసేన సంబంధించిన అయితేనేమి, టీడీపీ కూటమి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వారికి సహాయ సహకారాల్లో పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొక్కసారి మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజు, ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్యబాబు మాటల్లో విన్నాం. ఈ యొక్క తుఫాన్ కారణంగా ఎవరో చేయొద్దు, ఏమైనా చేసేది ఉంటే ఖచ్చితంగా తుఫాన్ బాధితుల సహాయార్థం మనం కృషి చేద్దామని చెప్పేసి తమ్మయ్యబాబు తెలపడం జరిగింది. వరుపుల సత్యప్రభరాజు కూడా తెలపడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలోనే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి వచ్చిన జన సైనికులు అయితే మాత్రం ఇది సేవా కార్యక్రమమే కాబట్టి మేము ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. అలాగే ఈ యొక్క పుట్టినరోజు అనంతరం తప్పనిసరిగా మేమందరం కూడా అవసరం అయితే జోలు పట్టి మరి తుఫాన్ బాధితుల సహాయార్థం ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. ఇప్పటికే ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజు, అలాగే వరుపుల జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్యబాబు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్న ఆ యువత రక్తదానం చేయడం, అలాగే కొంతమంది చిన్నపిల్లలతో సహా ముదిసెల వారు అందరూ కూడా ఈ యొక్క ఉచిత నేత్ర చికిత్సా శిబిరంలో పాల్గొని వారికి అవసరమైన టెస్టులు కూడా చేయించుకుని కంటి హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ అనంతరం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.